నమస్తే, వెల్కమ్ టు దిశ. తెలంగాణలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ శాఖల మార్పు ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంతో మెజారిటీ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. తమ పదవి ఉంటుందా పోతుందా అని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. తమ దగ్గర ఉన్న శాఖల్లో కోత పెడతారేమో అని మరికొందరు మంత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరు ప్రస్తుతం ఉన్న శాఖలు తొలగించి మరింత ప్రియారిటీ ఉన్న శాఖలు తమకు అప్పగిస్తారని ఆశిస్తున్నారు. కేబినెట్ రీషఫ్లింగ్ సామాజిక, జిల్లా, రాజకీయ సమీకరణల ఆధారంగా శాఖల మార్పు పనితీరు ఆధారంగా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కొందరు మంత్రులు తమ పదవికి ముప్పు ఏ మేరకు ఉంటుందో అని వారి సన్నిహితుల వద్ద చర్చిస్తున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో విస్తరణలో భాగంగా ముఖ్యంగా 3 అవుట్ 2 ఇన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఖాళీ అయ్యే 3 స్థానాలతో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను సైతం భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం కేబినెట్లోకి కొత్తగా 5గురిని తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయే వారిలో అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారట. ప్రస్తుతం ఈ విషయం ఆసక్తికరంగా మారింది. వారిని తొలగించడానికి ప్రధాన కారణం ఏంటి? అవినీతి ఆరోపణలా లేదా నిత్యం వివాదాల్లో చిక్కుకోవడమా? మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పదవులు కోల్పోయే వారి జాబితాలో ఓసీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నట్టు ఏఐసీసీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఓ నాయకుడు అభిప్రాయపడ్డారు. పదవుల నుంచి తప్పించిన విమర్శలు, అసమ్మతికి అవకాశం లేకుండా తొలగించే వారి స్థానాలను వారి సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోనే భర్తీ చేయాలని కూడా అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే సామాజిక, జిల్లా సమీకరణల ఆధారంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుత కేబినెట్లో లంబాడా, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు ప్రయారిటీ లేదు. దీంతో కేబినెట్ విస్తరణలో ఆ 2 సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రస్తుత మంత్రివర్గంలో పెద్దగా ప్రయారిటీ లేదు. దీంతో ఆ 2 జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటే ఏ సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు తొలగించాలి అనే విషయంపై అధిష్టానం ఆరా తీస్తోంది. ఒకవేళ నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్ పోస్టు దక్కే అవకాశం ఉంది. జిల్లాల సమీకరణల కారణంగా లంబాడా సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదా చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవిలో ఏదో ఒకటి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్టు తెలిసింది. కొత్తగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారట. రెడ్డి సామాజిక వర్గం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా పరిగి రామ్మోహన్ రెడ్డి ఉండగా వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్సాగర్ రావు, మదన్ మోహన్ రావు, మైనంపల్లి రోహిత్ ఉన్నారు. ఇక బీసీ సామాజిక వర్గం విషయానికి వస్తే ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, మహేష్ కుమార్ గౌడ్, విజయశాంతి పోటీలో ఉన్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గం విషయానికి వస్తే బాలు నాయక్, రామచంద్ర నాయక్ పోటీలో ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం హోంమంత్రి పదవికి కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంది. దీంతో శాఖల మార్పుల్లో భాగంగా ఆ పదవి ఎవరికి ఇస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు హోంమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు సైతం అదే సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు మహిళలకు ఇస్తారా లేదంటే పురుషులకు ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. శాఖల మార్పుల్లో భాగంగా దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రికి ఆ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేరళ ప్రచారంలో ఉన్నారు. 2-3 రోజుల పాటు ఆయన అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్కు తిరిగి వచ్చాక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, శాఖల మార్పుకు ముహూర్తం ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ సైతం ప్రస్తుతం కేరళ పర్యటనలోనే ఉన్నారు. దీంతో రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై రాహుల్తో చర్చించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. లేదంటే ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్ళి కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ తర్వాత కొత్తగా కేబినెట్లోకి ఎవరు అడుగు పెడతారు, ఎవరు పదవులు కోల్పోతారో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.